మొదటి 10 వచనాలు చదువుకుందామండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు ఆ రీతిగా మనం 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దాని పెళ్ళగింతుననియు విరుగగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి బైబిల్ స్టడీలో కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ సాయంకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చాలా ప్రశస్తమైన అధ్యాయం ఇది. ఎందుకో తెలుసా? మన దేవుడు పరమ కుమ్మరిగా ఈ అధ్యాయంలో మనకి కనబడతాడు కదండి. దేవుడు ప్రవక్తను పిలిచి ఏమన్నాడో చూడండి. నీవు లేచి ఎక్కడికి వెళ్ళు? కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు. దేవుడు మాట్లాడే దేవుడు కదండి. మన దేవుడు ఎవరు చెప్పండి? ఎలా మాట్లాడతాడు చెప్పండి, మీరు చెప్పండి. ఎలా మాట్లాడతాడు దేవుడు? వాక్యం ద్వారా. రెండవది దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా. రెండవది, మూడవది పరిస్థితుల ద్వారా. ఒక పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నాలుగవది దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. వెరీ గుడ్. ఇంకా తర్వాత మనస్సాక్షి ద్వారా. మన మనస్సాక్షే కదా, ఇన్నర్ వాయిస్ అంటారు. మన మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు చెప్పండి? దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. మొట్టమొదటి దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా. రెండవది దైవజనుల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మూడవది పరిస్థితుల ద్వారా, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. నాలుగోది దర్శనములు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. తర్వాత మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు. ప్రవక్త అయిన ఇర్మియాను ఎక్కడికి వెళ్ళమన్నాడు? దేవుడు తన మాటలు వినిపించడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు చెప్పండి? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమని. ఎప్పుడైనా మీరు కుమ్మరిని చూసారా? కుమ్మరి కొండలు తయారు చేయటం చూశారు మీరు? కనీసం టీవీలోనైనా, రియల్గా చూడపోయినా టీవీలోనైనా చూసారా? ఆ సన్నివేశం చూసారా? ఇక్కడ మనం చదువుకున్న ఈ ప్యాసేజ్లో కుమ్మరి వాడు ఎవరు చెప్పండి? దేవుడు. మనం ఆరాధించే యేసయ్య ఎవరు చెప్పండి? కుమ్మరివాడు. చెప్పండి బాబు గారు, ఎవరు కుమ్మరివాడు? ఎవరు? నువ్వు వింటల్లా, చూసావా? కుమ్మరివాడు ఎవరు చెప్పండి? యేసయ్య. చెప్పు గట్టిగా, ఎవరు కుమ్మరివాడు? మట్టి ఎవరు? మనమే మట్టి కదండి. మట్టివారం మనం కదండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అంటాడు. చూద్దాం 5 విషయాలు ఈరోజు మనం ఈ అద్భుతమైన సన్నివేశంలో నుంచి 5 విషయాలు చక్కగా ధ్యానం చేద్దాం.
పారమార్థిక సత్యాలు ఒక 5 విషయాలు మనం నేర్చుకొని ఈ బైబిల్ స్టడీని ముగించుకుందాం. చాలా చక్కగా దేవుని మాటలు. మొదటి విషయం ఇక్కడ ఈ చదువుకున్న వాక్య భాగంలో కుమ్మరివాడు దేవునికి సాదృశ్యమో, మట్టి ఎవరు చెప్పండి? మనకు సాదృశ్యం. కుమ్మరివాడు దేవుడు, మనం ఎవరు చెప్పండి? మనము మట్టి వారము. యెషయా గ్రంథం 64వ అధ్యాయం క్లియర్గా ఉంది చూడండి. అక్కడ యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు యెషయా గ్రంథం 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను. చూడండి ఎంత చక్కగా. మనం ఎవరు మీరు చెప్పండి? మనము జిగట మన్ను. మేము జిగట మన్ను. నీవు మాకు ఎవరివి చెప్పండి? కుమ్మరి వాడవు. మేమందరము చెప్పాలి, మనమందరం ఎవరని చెప్పండి? దేవుని చేతి పనివారం. దేవుడు మనం ఆరాధించే యేసయ్య కుమ్మరివాడైతే మనం ఎవరమో తెలుసా? జిగట మన్ను. మనందరం ఎవరమో చెప్పండి? ఆయన చేతి పని అయి ఉన్నాం. కుమ్మరివాడు ఎలాగైతే మంటితో పని చేస్తున్నాడో, యేసయ్య నిత్యము కూడా మన జీవితాల్లో ఏం చేస్తాను చెప్పండి? పని చేస్తూనే ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? యేసయ్య నన్ను పట్టించుకోవటం లేదు, యేసయ్య నన్ను వదిలిపెట్టాడు. కాదు, యేసయ్య మనం వదిలిపెడతాడా చెప్పండి? తల్లైనా మరచునేమో కానీ, చెప్పాలి గట్టిగా, తల్లైనా మరచునేమో కానీ నేను నిన్నేం చేయను? మరుస్తాడండి ఆయన మరిచిపోతే క్షణం ఉండగలవా మనం? దేవుడు మన జీవితాల్లో నిత్యము పని చేస్తూనే ఉన్నాడు కదండి. చూడండి అక్కడ ఒక గొప్ప సన్నివేశం, చక్కటి మాట. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం చూడండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద ఏం చేస్తున్నాడు? గట్టి చెప్పాలి, ఏం చేస్తున్నాడు? దేవుడు ఎప్పుడు కూడా ఊరకొండడు. మనమే ప్రార్థన చేయకుండా ఉంటాం, బైబిల్ చదవకుండా ఉంటాం, ప్రభువుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండేది మనమే. కానీ మనం ఆరాధించే దేవుడు, నేను కుమ్మరి ఇంటికి పోగా, కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సారె మీద ఏం చేస్తున్నాడు? గాడ్ ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల మీద దేవుడు నిత్యము ఏం చేస్తున్నాడు? నువ్వు లేటుగా వస్తావు. దేవుడు పని చేస్తున్నాడు, నిత్యము పని చేస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో నిత్యము ఏం చేస్తున్నాడు చెప్పండి? చేస్తున్నాడా లేదా? దేవుడు మర్చిపోయాడండి అనకూడదు. దేవుడు మర్చిపోయాడండి మమ్మల్ని. ఎవరు తెలుసు అనేది అమాయకులు అంటారు, జ్ఞానం లేని వారు అంటారు. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను మా పిల్లల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదించునని 115వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు నిత్యము మన జీవితాల మీద ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. సారె అంటే మన బ్రతుకే. సారె మీద కుమ్మరివాడు పనిచేస్తున్నట్టుగా మన జీవితాల్లో దేవుడు నిత్యము ఏం చేస్తున్నాడు చెప్పండి? చెప్పాలి గట్టిగా, మీరు రెస్పాన్స్ ఇవ్వాలి. ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మర్చిపోడు. దేవుడు ఒక్క క్షణమైన మర్చిపోతే మనం ఏమైపోయేవారము కదండి. తల్లిదండ్రులు మర్చిపోతారు. హాస్టల్లో వేస్తే పిల్లల్ని, ఇక్కడ తల్లి ఉంటుంది, ఏం చేస్తుంది చెప్పండి? మర్చిపోతారు. అవునా కదండి? సహజం అది. నిద్రపోయేటప్పుడు కూడా తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డలు మర్చిపోతాయి. కానీ యేసయ్య మనల్ని ఎప్పుడు ఏం చేయడు? మరచిపోడు. పక్కన వాళ్ళతో చెప్పుకోండి, యేసయ్య మనల్ని ఏం చేయడు? మరచిపోడు. గట్టిగా, యేసయ్య మనల్ని ఏం చేయడు? మర్చిపోడు. ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి ఆ మాట. ఏం చేస్తున్నాడు? పని చేస్తూనే ఉన్నాడు 24 గంటలు. కాబట్టి మొదటి విషయం,
కుమ్మరివాడు ఈ ఈ ఈ భాగంలో కుమ్మరివాడు ఎవరు చెప్పండి? దేవుడు. మట్టి ఎవరు చెప్పండి? మనము జిగటమన్ను. ఆయన మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్. రెండవది, కుమ్మరి వాని శక్తి మనం ఇక్కడ చూస్తాం. పాటర్ హ్యాజ్ ఎ పవర్. కుమ్మరివాడు చాలా శక్తిమంతుడు. ఏం చేస్తాడు చెప్పండి? పొద్దున్నేసి ఏం చేస్తాడు? ఎప్పుడైనా చూశారు మీరు ఈ సన్నివేశం? ఏం చేస్తాడు చెప్పండి? అసలు మట్టి రావాలిగా ముందు. ఏం చేస్తాడు? గరిస ఒకటి తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి? గడ్డపార తీసుకొని భూమి దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తాడు? తవ్వుతాడు. ఏం చేస్తాడు చెప్పండి? గట్టిగా భూమిని త్రవ్వుతాడు. త్రవ్వితే ఏమొస్తుంది? మట్టి వస్తుంది. ఆ మట్టిలో నుంచి మరలా ఏం చేయాలి? రాళ్ళను వేరు చేయాలి. ఆ మట్టిలో ఏముండకూడదు చెప్పండి? రాళ్ళు ఉండకూడదు. రాళ్ళను వేరు చేయాలి. మెత్తని మట్టి తీసుకొస్తాడు. చూడండి, మెత్తని మట్టిని ఎక్కడికి తీసుకొచ్చుకుంటాడు? ఇంటిలోకి తెచ్చుకుంటాడు. తెచ్చి మరలా ఏం చేస్తాడు చెప్పండి? దానికి నీళ్లు పోసి నానబెడతాడు. కాసేపు నానబెట్టి ఏం చేస్తాడు చెప్పండి? తొక్కుతాడు. చెప్పండి, ఏం చేస్తాడు? బాగా బలంగా తొక్కుతాడు. ఒకసారి చూడండి అమ్మలారా, ఒకసారి ఎట్లాంటి చూడండి. కాస్త బలంగా తొక్కి 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 దాన్ని ఏం చేస్తాడు తెలుసా? మెత్తగా చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? మెత్తగా చేస్తాడు. ఎందుకంటే సారె మీద మట్టి ఏం చేయాలి? తిరగాలి, బాగా తిరగాలి. అప్పుడే అందమైన ఆకారం వస్తుంది కదండి. ఇంత పని చేయటానికి కుమ్మరవానికి ఏం కావాలి? శక్తి కావాలి. మన జీవితాల్లో కూడా పని చేయటానికి మన కుమ్మరివాడు ఎవరు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరైనా మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? అబ్రహాముతో అన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి అమ్మా. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారు గట్టిగా. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, గట్టిగా మాట చెప్పండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను ఎవరిని చెప్పండి? సర్వశక్తి గల దేవుడను. గట్టిగా చెప్పండి, నేను ఎవరిని? సర్వశక్తి గల దేవుడు. ఆమ్నిపోటెంట్ గాడ్. ఆమ్నిపోటెంట్, నేను చాలా శక్తి గలవాడు. అన్ని శక్తులు యేసయ్యలో ఉన్నాయి. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. కుమ్మరివాడు జీవితాల్లో పని చేస్తున్నాడంటే కుమ్మరివాడికి ఎక్కడ లేనేమని చెప్పండి? శక్తి. ఆయన సర్వశక్తి. మనం ఆరాధించే దేవుడు కూడా సర్వశక్తి గలవాడు. ఆమ్నిపోటెంట్ గాడ్. సర్వశక్తి గల దేవుడు కాబట్టే మన జీవితాలను చక్కగా శక్తిగల కార్యాలు చేస్తాడు ఆయన. శక్తిగల కార్యాలు విశ్వసించండి మీరు. దేవుని బలమును ఎక్కడ మనం ఏం చేయకూడదు? ఆయన బలమును శంకించకూడదు. ఆయన శక్తిని శంకించకూడదు. నేను సర్వశక్తి గల దేవుడను. మృతతుల్యమైన శారా గర్భాన్నే ఏం చేశాడు చెప్పండి? తెరిచాడు కదండి. బిడ్డల కంటానికి ఏమి ఇచ్చాడు? శక్తిని ఇచ్చాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలిగిన వాడు. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పండి? ఎవరు మనం ఆరాధించే దేవుడు? సర్వశక్తి గల దేవుడు. కుమ్మరివాడు శక్తి గలవాడు. కుమ్మరివాడు ఇంత పని చేస్తున్నాడంటే కుమ్మరివాడికి ఏమని చెప్పండి? శక్తి. కుమ్మరివాడు చాలా బలంగా ఉంటాడు. కుమ్మరివాని శక్తి చాలా గొప్పది. యేసయ్య కూడా శక్తి గల దేవుడు కదండి. శక్తి సంపన్నుడు ఆయన. శక్తి సంపన్నుడు, శక్తి గలవాడు. ఆయన శక్తి కదండి. మన శక్తికి మించిన కార్యాలు, ఆయన బలవంతుడు కదండి. వారి దేవుడు బలవంతుడు. యాకోబు దేవుడు బలవంతుడు.
ఆయన శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. శూన్యములో నుంచి సృష్టిని చేసినవాడు కదండి. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఇర్మియా గ్రంథంలోనే ఒక చాలా బలమైన మాట ఉంటుంది చూడండి. నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడండి దేవుడు. ఇర్మియా గ్రంథం చూడండి, ఆ మాట 32వ అధ్యాయం 27వ వచనం చదవండి. 32:27 ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. నేను యెహోవాను, సర్వ శరీరులకు ఎవరంట ఆయన? దేవుడును. నాకు అసాధ్యమైనది ఉందా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇస్ దేర్ ఎనీథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్? నథింగ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్. దేవునికి సమస్తము ఏంటి చెప్పండి? సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. అదే అంటాడు ఎలీషా కదండి. మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. కాబట్టి కుమ్మరివాడు శక్తి గలవాడు. పోటర్ హ్యాజ్ ఎ పవర్. మొదటిది కుమ్మరివాడు దేవుడు. జిగటమని ఎవరు? మనం ఎవరమి? ఆయన చేతి పని అయి ఉన్నామని నేర్చుకున్నాం. రెండవది కుమ్మరివాడు ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. దేవుడు సర్వశక్తిమంతుడు. మనం ఆరాధించే యేసయ్య సర్వశక్తిమంతుడు. పోటర్ హ్యాస్ ఎ పవర్. మూడవది పోటర్ హ్యాస్ ఎ ప్లాన్. కుమ్మరివానికి ఒక ప్రణాళిక ఉంది కదండి. కొన్ని కొండలు దేని కొరకు చేస్తాడు? కొన్ని కొండలు భోజనం చేసుకోవడానికి, కొన్ని కొండలు మంచినీళ్ళు తాగటానికి, కొన్ని కొండలు కొన్ని పాత్రలు కూజాలాగా కదండి. ఒక్కొక్క పాత్రను చేసేటప్పుడే కుమ్మరివానికి ఏమొస్తుంది చెప్పండి? ఒక ప్రణాళిక, ఒక ఐడియా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా డూప్లికేట్ చేయడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఒకళ్ళని చూసి పలాని అమితాబ్ బచ్చన్ లాగా నేను ఉంటే బాగుండు. అమితాబ్ బచ్చన్ లాగే చేశాడు, నిన్నులాగే చేశాడు. ఎప్పుడు మనం ఇతరులను చూసి ఏం చేయకూడదు? నేను వాళ్ళలాగుంటే బాగుండు. దేవుడు జిరాక్స్ కాపీ చేసే దేవుడు కాదు. ఆయన డూప్లికేట్ చేసే దేవుడు కాదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రతిదానికి కొంచెం జిరాక్స్ తీసుకొని రావా దీనికంటే. మనదంతా ఏ వ్యవహారాలు చెప్పండి? ఫోటోస్టాట్, జిరాక్స్ కాపీలు వ్యవహారం. యేసయ్యది ఏం చెప్పండి? ఆయన ఒరిజినల్గా చేస్తాడు, ఆయన డూప్లికేట్ చేయడు. దివ్య నిన్ను చేసినట్టుగా సమంత అని చేయలే. సమంతలాగా నేను ఉండాలనుకోకూడదు మనం కదా. ఎప్పుడు కూడా ఇంకో హీరోయిన్ లాగా నేను ఉంటే బాగుండు, అంత అందంగా, అంత తెల్లగా, అంత బాగా నేనుంటే అనుకోకూడదు. ఎందుకంటే ఆమెలాగే చేశాడు నిన్ను. మనం ఏం చేస్తాం చూసి ఎప్పుడు వాళ్ళని చూసుకొని వీళ్ళని చూసుకొని దిగులు పడతావు. నేను అట్టలేనే, కాస్త రంగుంటే బాగుండేది, కాస్త బాగుంటే బాగుండేది. నేను ఎప్పుడు అనుకోను కూడా అట్ట. మీరు కూడా అనుకోబాకండి. మనమే అసలు యూనిక్ క్రియేషన్ ఆఫ్ గాడ్ కదండి. దేవుని సృష్టిలో అసలు మనం ఎవరు చెప్పండి? ప్రత్యేకమైన సృష్టి, ప్రత్యేకమైన సృష్టి. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు. మనందరి జీవితాల్లో దేవునికి ఏమని చెప్పండి? ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రణాళిక ఉంది. పౌలు రాస్తాడు చూడండి, తిమోతి పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, చక్కటి మాటలు చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో ఏమన్నాయంట? కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి, కొన్ని బంగారు పాత్రలు ఉన్నాయి. అవి మాత్రమే గాక ఏ పాత్రలు ఉన్నాయి చెప్పండి? కర్రవి ఉన్నాయి,
మంటివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఏం చేయబడతాయి? వినియోగించబడతాయి. కానీ పాత్రలు పాత్రలే. మట్టి పాత్ర కూడా పాత్రే, వెండి పాత్ర కూడా పాత్రే. ప్రతి దానితో కూడా ఏముంది చెప్పండి? అవసరం ఉంటుంది. ప్రతి దానికి ఒక పని ఉంది కదండి. ఈ టేబుల్ తయారు చేసినప్పుడే ఈ టేబుల్కి చెప్పండి ఒక ప్రణాళిక ఉంది. దీన్ని తయారు చేసే వ్యక్తికి ఇది ఇలా ఉపయోగపడాలి. దేవుడు మనల్ని సృష్టించేటప్పుడే దేవునికి కూడా మన జీవితాల మీద ఏముంది చెప్పండి? ఒక ప్రణాళిక ఉంది. కుమ్మరివాడు మట్టితో ఒక్కొక్క పాత్ర తయారు చేసేటప్పుడే ఆ పాత్రను అనుకుంటాడు, ఇది ఇలా ఉపయోగపడితే బాగుండు, ఇది ఇలా ఉపయోగపడాలి, దేవుని పరిచర్యలో ఇది ఇలా ఉపయోగపడాలి. కాబట్టి కుమ్మరివాడికి పాత్రల మీద ఏమని చెప్పండి? ఒక ప్రణాళిక ఉన్నట్టుగా యేసయ్య కూడా మనందరి జీవితాల మీద ఏమని చెప్పండి? ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక చాలా గొప్పది. ఏంటి ఆయన ప్రణాళిక? ఇర్మియా 29:11 చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఏంటి ఆయన ప్రణాళిక? నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఏం ఆలోచించడు? హానికరమైనవి ఎప్పుడు ఆలోచించాడు. మనమే అబ్బో ఇది ఎక్కడ దాకా చేస్తుందో, ఈ అనారోగ్యం ఏం చేస్తుందని మనమే లేనిపోని అన్న ఆలోచన చేసి నిద్ర లేకుండా పడుకునేది. యేసయ్య ఎప్పుడు మన గురించి ఏం ఆలోచించాడు చెప్పండి? హానికరమైనవి ఆలోచించే దేవుడు. ఆయన ఎప్పుడు సమాధానమే. పాత్రగా నిన్ను తయారు చేసేటప్పుడే నీ మీద ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కదా. ఒక వాయిద్యాలు తయారు చేసే వ్యక్తి అంట అడవిలోకి పోయి వెదురు బొంగు కొట్టుకొని వచ్చాడంట. తీసుకొచ్చి దాన్ని తయారు చేయటానికి చక్కగా ఫ్లూట్ తయారు చేయటానికి 2 కొట్టాడంట నీట్గా. అటొక రంధ్రం చేశాడంట, ఇటొక రంధ్రం చేశాడంట. చేసేటప్పుడే ఒకటేమో ఓర్చుకుంటుందంట. ఏం చేస్తుంది? ఒక వెదురు బొంగు ఓర్చుకుంటుందంట, ఒక చెక్క. ఒకటేమో అయ్యో నాకు నొప్పేస్తుంది. ఏది? రెండో రంధ్రం పెట్టేటప్పుడే పెద్దగా అరిసిందంట. దాన్ని అటు పక్కన పడేశాడంట. ఓర్చుకున్న దాన్ని తీసి దానికి ముందు ఇంకొక రంధ్రం పెట్టాడంట. ఆ తర్వాత ఇంకొక 6 రంధ్రాలు చిన్న చిన్నగా చేస్తే అది ఓర్చుకుందంట. ఓర్చుకున్న దానికి చక్కటి వార్నిష్ పోసి దాన్ని మంచి స్టేజీల మీద ఏం చేస్తుంటే తెలుసా? ఫ్లూట్గా వాయిస్తుంటే మంచి స్వరాలు వినిపిస్తుందంట. అది నేను ఓర్చుకోలేనని చూసావా? దీన్ని తీసుకెళ్ళి పొయ్యి కాడ పెట్టాడంట. దాన్ని ఏం చేశాడు తెలుసా? ఊదురు గొట్టంగా వాడుకున్నాడు. కుమ్మరివాడి చేతిలో నువ్వు ఎంత ఓర్చుకుంటావో, శ్రమలు వచ్చేది మన మేలు కోసమే. దావీదు అంటాడు, నేను శ్రమల పాలై ఏమయ్యాను? దీనుడనైతిని. శ్రమలో ఓర్చుకోవాలి. అంతము వరకు సహించిన వాడే ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. కొన్ని కష్టాలకే నువ్వు ఓర్చుకోలేక ఏం చేస్తావు తెలుసా? కుమ్మరివాడిని, అయ్యా నేను ఓర్చుకోలేను ఏంటయ్యా నాకు ఈ సమస్యలు, అయ్యా నేను ఓర్చుకోలేను ఏంటయ్యా నాకు ఈ బాధ అన్నామనుకో, ప్రభు పక్కన పడేస్తాడు. ఓర్చుకోవాలి. ఎందుకో తెలుసా? నీ మీద ఒక ప్రణాళిక ఉంది. కష్టాల్లో శ్రమల్లో దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదండి. అగ్ని వంటి శ్రమలలో, ఏ శ్రమలంట? అగ్ని వంటి శ్రమలలో యోబుకు కలిగే దేవుని దర్శనం.
కలుగును ఈ అనుభవం శ్రమలలో నలిగిన నిజ క్రైస్తవా. అగ్నిబోలిన శ్రమలలో యోబుకు కలిగే దేవుని దర్శనం. కలుగును ఈ అనుభవం శ్రమలలో నలిగిన నిజ క్రైస్తవా. వచ్చుకోవాలి. ఈ పాత్రను తయారు చేసి కుమ్మరుడు ఏం చేస్తాడు తెలుసా? కాలుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అగ్నిలో కాలుస్తాడు. కాల్చినదే గట్టిగా ఉంటుంది కదండి. కాల్చబడినప్పుడే పాత్ర ఎలా ఉంటుంది? గట్టిపడిద్ది. నేను కాల్చబడటానికి ఇష్టం లేనప్పుడు అక్కడ ఏమైందో తెలుసా? పగిలిపోద్ది. ఆ నిప్పుల దగ్గర పగిలిపోయిందేమో పొయ్యి కాడ ఇది ఏరే చెప్పలాగా వాడుకుంటారు. ఆ అగ్ని దగ్గర ఓర్చుకున్నదేమో పాత్రగా ఇంటి లోపలికి వస్తుంది. కష్టాలు వస్తాయి. ప్రభు చెప్పాడు, లోకములో మీకేం కలుగును? శ్రమ కలుగును. మీకు ఒక మాట చదివి వినిపించాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ప్రియులారా, సంఘానికి, దేవుని బిడ్డలకు, మన కొరకే ఈ మాటలు రాసి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు. మనకెప్పుడు వింతే, అమ్మో ఇదేమైద్దో. ఈ వింతలతోనే మనకి పెద్ద అనారోగ్యాలు. ఇదేమైద్దో, ఇదేం చేస్తో, ఇదో మీకేదో ఒక వింత జరుగుతున్నట్లు మీరేం చేయొద్దు, ఆశ్చర్యపడద్దు. 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తమో క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా ఏం చేయండి? శ్రమలో సంతోషించాలి. శ్రమలో ఇదేదో వింత అనుకోకూడదు. కష్టాల్లో వింత అనుకోకూడదు. మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? దేవుని బిడ్డలంగా మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? కష్టాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి పాటర్ హ్యాజ్ ఎ ప్లాన్. 3వది. 4వది, పాటర్ హ్యాజ్ ఎ పేషెన్స్. కుమ్మరికి మట్టి మీద చాలా ఓర్పు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ మట్టి ఏమైందో తెలుసా? కొండ చేతిలోంచి ఏం చేస్తుంది? అదిగో రాశాడు, అక్కడే రాశాడు చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఏం చేస్తుంటుందో చూడండి. ఈ మట్టి స్వభావం అట్లాంటిది. ఏం చేస్తుందో చూడండి. 4వ వచనం చదవండి. 4వ వచనం, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో ఏమైంది? ఎప్పుడు ఉండదో. ఈ మట్టి స్వభావం ఏంది? ఏం చేస్తుంది? ఉండదు, కుదరుగా సారె మీద ఉండదు. ఏమైంది? పక్క పడిపోతుంటుంది. ట్రాక్లోకి తీసుకొస్తాడు. ఆదివారం బాగానే ఉంటుంది, వాక్యం విని అబ్బా రక్షణ పొందువారు కొందరేనంట, కొందరులో ఉండాలి అని అనుకుంటుంది. మళ్ళా ఇంటికి పోగానే విడిపోద్ది. కుమ్మరివాడి చేతిలో నుంచి ఆ కొండ విడిపోగా ఏం చేశాడని చూడండి. ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో ఏం చేశాడు చెప్పండి? ఎంత మంచోడండి. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి దేవునికి. ఎన్నిసార్లు మనం విడిపోయామో ఆయన చేతుల నుంచి, ఎన్నిసార్లు పక్కకి వెళ్ళిపోయామో, ఎన్నిసార్లు మన సొంత దారులు ఎత్తుక్కున్నామో. వాట్ ఏ పేషెన్స్. అయినా మట్టి విడిపోతున్నా కుమ్మరివాడి కాన్సన్ట్రేషన్ పక్కవ్వాల.
ఆ జిగటమన్ను మరలా తీసుకొని, మరలా అనే మాట నాకు ఎంత ఏడుపు వస్తుందో కొన్నిసార్లు. ఎన్ని అవకాశాలు ఇస్తాడో దేవుడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుప్రభువు వారు కపెర్నహూముకు వచ్చాడు. కానీ అక్కడ ఏముంటుందో తెలుసా? ఆయన మరలా కపెర్నహూములోనికి రాగా ఇంటిలో స్థలం లేనందున పైనుంచి దించారంట పక్షవాయు రోగంతో ఉన్న వ్యక్తిని. వాడి కోసమే వచ్చాడు యేసయ్య. ఒకసారి కపెర్నహూము వచ్చాడు, వాడు బాగుపడలా. ఈసారైనా బాగుపడతాడు అనుకొని వచ్చాడు యేసయ్య. ఎన్నోసార్లు నువ్వు విడిపోతున్నావు, పడిపోతున్నావు, చేతిలోని కుమ్మరి చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నా. మరలా నా బిడ్డ పాడైపోకూడదు, నా బిడ్డ నాకు దూరం అయిపోకూడదు. నా చేతిలో నుంచి వెళ్ళిపోతే ఏమైపోద్దో, లోకంలో పాడైపోద్దేమో, నాశనం అయిపోద్దేమో, నిత్య నాశనానికి వెళ్ళిపోద్దేమో అని మరలా తీసుకొని ఆ చికట మన్నునంట మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో ఏం చేశాడు? మరి ఒక కొండ. వాటి పేషెన్స్ మనకుండదండి. పేషెన్స్ మనం ఒకసారి వినకపోతే వాడు నా మాట వింటలేదు, వీళ్ళు నా మాట వింటలేదు, గద్దిస్తాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎన్నిసార్లు మనం ఆయన చేతిలో నుంచి విడిపోయాం, ఎన్నిసార్లు ఆయన చేతిలో నుంచి పడిపోయాం, ఎన్నిసార్లు మనం మనకిష్టమైన దారుల్లో వెళ్ళిపోతున్నా, ఎన్నిసార్లు ఆయనకు లోబడకుండా నడుస్తున్నా. దేవుడు మరలా తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? లోకంలోకి వెళ్తే నువ్వు పాడైపోతావని, లోకంలోకి వెళ్తే నువ్వు నిత్య నాశనంలోకి వెళ్ళిపోతావని మరలా తీసుకున్నాడు. తీసుకొని తనకు యుక్తమైనట్టుగా మరి ఒక వదిలిపెట్టలేదండి. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. అందుకని యెషయా 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్నేం చేయదు. దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని సహనం అదే గొప్పది. పాడతాం కదా మనం, సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి యేసయ్య సహనము తోడా చలగాటమా. కదండి, ఉందా ఆ మాట? యేసయ్య సహనము తోడా. ఏంటిది మనకి? ఆయన సహనం, ఆయన ఓర్పుతో ఉన్నాడని ఇంకా మనకి ఇంకా ఏం తెలుసా? దేవుడు దీర్ఘశాంతమంతుడులే. దేవుడు దీర్ఘశాంతమంతుడే, కానీ ఆయన శిక్షించే దేవుడు కూడా. ఆయన సహనంతో నువ్వు చెలగాటం ఆడేవనుకో, పదే పదే ఆయన చేతుల నుంచి విడిపోయి దూరం వెళ్ళిపోతున్నావు అనుకో, వన్ డే విల్ కమ్, నేర్పిస్తాడు పాట, నేర్పిస్తాడు. ఆయన సహనంతో చెలగాటం ఆడుతున్నావా? దేవుడు క్షమిస్తున్నాలని వెళ్ళిపోతున్నా. క్షమిస్తాడు, కానీ శిక్షించక మానడు. చేసిన దానికి ఖచ్చితంగా మనము ఏమనుభవించాలి? దాని శిక్ష అనుభవించాల్సిందే. అవునండి, ఆజ్ఞాన కాలంలందు దేవుడు అది అప్పుడు సరిపోయింది. ఇప్పుడైతే అంతటా అందరూ ఏం చేయాలి? లేకపోతే ఉంది, శిక్షిస్తాడండి, శిక్షిస్తాడు, క్షమిస్తాడు, కానీ శిక్షించకమాట. ఎందుకు అంతర్దాకా తెచ్చుకోవటం? బుద్ధిగా ఆయన దగ్గర కూర్చుంటే పోలా, బుద్ధిగా ఆయన చేతిలో ఉంటే పోలా, బుద్ధిగా ఆయన మాటకు లోబడితే పోలా. ఆయన సహనంతో ఎందుకు చెలగాటం ఆడటం? ఆయన సహనంతో ఎందుకు చెలగాటము? ఆయన చేతిలో జాగ్రత్తగా ఉంటే పోలా, భక్తి కలిగి నడుచుకుంటే పోలా, యథార్థంగా ప్రవర్తిస్తే పోలా.
విడిచిపెట్టవలసినన్ని విడిచిపెడితే పోలా. పోటర్ హ్యాస్ ఎ పేషెన్స్. ఆఖరిది, ఎ పోటర్ మస్ట్ బి ప్రొఫెషనల్. కుండ తయారు చేసేవాడు కుమ్మరి ఏమై ఉండాలో తెలుసా? నిష్ణాతుడై ఉండాలి, నిపుణుడై ఉండాలి కదండి. మన కుమ్మరి వాడు కూడా ఎవరు చెప్పండి? ప్రొఫెషనల్. ఆయన ప్రొఫెషనల్. ఆయన మామూలు కుమ్మరివాడు కాదండి. పనికిరాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగాట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. ఈ లోక సంబంధమైన కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఇది పనికిరాదని కొన్ని పక్కకు పడేస్తాడు. కానీ ఎన్నోసార్లు లోబడకపోయినా మన కుమ్మరివాడు ఎవరో తెలుసా? మన కుమ్మరివాడు ఎవడో తెలుసా? నిపుణుడు, నిష్ణాతుడు. గొర్రెల దొడ్డిలో నుంచి దావీదుని ఏం చేశాడు చెప్పండి? ఆయన కోరుకున్నాడు. గొర్రెల దొడ్డిలో నుంచి కోరుకొని ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలీయులకు ఏం చేశాడు చెప్పండి? ట్రెమెండస్ పాటర్ అండి. ఎంత గొప్ప కుమ్మరివాడు చూడండి. ఎక్కడ దావీదు నీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభించబడింది? అయ్యో నాదొక గొర్రెల దొడ్డి అనుభవం. ఇప్పుడు నువ్వెవరివి? రాజు. నేను ఇశ్రాయేలీయులకు రాజును. ఎస్తేరు, అసలు నువ్వు ఎక్కడ, నీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభించబడింది? నా ప్రస్థానం అండి అనాథ బాలికనండి. తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు. నేను మా అమ్మని చూడలేదండి, మా నాన్న చూడలేదండి, మా నాన్న ఎవరో నాకు తెలియదండి. నా పినతండ్రి మొద్దుకై నన్ను పెంచుకున్నాడండి. మా అమ్మ ఎవరో తెలియదండి, మా అమ్మని నేను చూడలేదండి. మరి నువ్వేమయ్యావు? 127 సంస్థానాలకు రాణి అయ్యానండి. ట్రెమెండస్ పాటర్. రూతు, నువ్వెవరివి అసలు? నీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభించబడి? నా ప్రస్థానం అండి మోయాబీరాలండి, భయంకరమైన విగ్రహారాధికురాల్ని. మరి ఏమైంది నీ జీవితం? ఇదిగో మహులోని పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు విధవరాలయ్యాని, భర్త చచ్చిపోయి 10 సంవత్సరాలు విధవరాలి జీవితం అండి. మరి విధవరాలుగా నీకు ఒక హోప్ ఉంది, ఆ నిరీక్షణే లేదండి, అయిపోయింది అనుకున్నానండి. మా అత్త రోజు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉండేది సాయంకాలాలు. నయోమి ఆమె ప్రార్థనలో ఒక మాట, సర్వశక్తిగల దేవుడు అనే మాట నేను పట్టుకున్నానండి. దేవుడు సర్వశక్తిమంతుడనే మాట ఆమె ప్రార్థనలో పట్టుకున్నానండి. అందుకని ఆమె విశ్వాసాన్ని చూచానండి. ఆమె ఎక్కడికి వెళ్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నానండి. ఏమి నిరీక్షణ లేదండి, భవిష్యత్తు గురించి అసలు నిరీక్షణే లేదండి. నా బ్రతుకు ఏమైపోతుందో నాకు తెలియదండి. మా అత్త నడిచిన దారిలో నడిచాను, ఎందుకంటే ఆమె సర్వశక్తిమంతుడని ప్రార్థన చేసేదండి. ఆ ప్రార్థనలో ఆ మాట ఒక్కడు పట్టుకున్నాను, ఆమె దేవుడు సర్వశక్తిమంతుడని. నడిచి వచ్చానండి. బోయేజును వివాహం చేసుకున్నాను. బోయేజు ధనవంతుడండి, బోయేజు బలవంతుడు, బోయేజు మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆ బోయేజుతో వివాహం అయిందండి. నాకు ఒక మంచి భవిష్యత్తు వచ్చింది. ట్రెమెండస్ పాటర్. జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళండి, ఇక జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళ జీవితాలను కూడా చక్కగా మలిచాడండి యేసయ్య. వాళ్ళ బ్రతుకులు చక్కగా మలిచిన పరమ కుమ్మరి, నిష్ణాతుడైన కుమ్మరి, ప్రొఫెషనల్ పాటర్. లోక సంబంధమైన కుమ్మరికి అంత నిపుణత ఉండదేమో కానీ
మన పరమ కుమ్మరి మన జీవితాలను అందంగా మలిచేవాడు, మన జీవితాలను అపురూపంగా మలిచేవాడు. విడిపోయిన, పడిపోయిన, చేతుల నుంచి జారిపోయిన మరలా లోబడి ఆయన దగ్గరకు వస్తే జీవితాలు అందంగా తీర్చిదిద్దేవాడు, అపురూపముగా మార్చే పరమశిల్పి, పరమ కుమ్మరి. రాత్రి నీ బ్రతుకులో ఆ కుమ్మరి వాని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పతనమయ్యావో, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ విడిపోయావు, ఎక్కడ నీ భవిష్యత్తును గురించి నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నావో, ఇక ఇదేనా నా జీవితం, ఇక్కడికైనా నా ప్రస్థానం, ఇదేనా నా బ్రతుకులు, ఇక మంచి రోజులు లేవా, నాకంటూ ఒక రోజులు లేవా, నాకంటూ ఒక భవిష్యత్తు లేదా? ఉంది. ఈ కుమ్మరి వాడి చేతికి నీ జీవితాన్ని పెడితే చాలు. ఎందుకో తెలుసా? ఆయనే ఏమన్నాడు చూడండి, 5-6 వచనాలు చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 5-6 వచనం. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు దేవుడు అడుగుతున్నాడండి ప్రశ్న. ఈ ప్రశ్న దేవుడు అన్నాడు, కుమ్మరోడు చేసినందుకు నేను మీకు చేయలేనా? చేస్తాడా చేయడా? చెప్పండి గట్టిగా, చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? ఇంకా బాగా చేస్తాడు ఆయన. చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? మనం ఎక్కడున్నాం? చెప్పండి, ఎక్కడున్నాం? ఏమేం కాంపౌండ్ అని అడ్రస్ చెప్పాకండి. ఎక్కడున్నాం మనం? యేసయ్య చేతిలో ఉన్నాం. వి ఆర్ ఇన్ ద గాడ్స్ ప్రెషస్ హ్యాండ్స్. దేవుని ప్రశస్తమైన చేతిలో ఉన్నా, బలమైన చేతిలో ఉన్నా. ఆయన నిన్ను అపురూపంగా మారుస్తాడు. ఆయన ఒక యోసేపు జీవితం కాదు, ఒక పేతురు, యాకోబు, యోహాను జీవితాలే కాదు. ఎవరండి వాళ్ళు? జాలరులు వాళ్ళు. చెప్పండి, యేసుప్రభు శిష్యులు ఎవరండి? ఏమయ్యారండి వాళ్ళు? వాళ్ళు వస్తుంటే ఏమన్నారు తెలుసా? ఇదిగో భూలోకమును తలక్రిందులు చెయ్యువారు ఎక్కడికి వచ్చారు? ఈ ప్రదేశానికి వచ్చారని చెప్పారండి. ఒక జాలరులు దేవుడు మారుస్తాడు. ఎందుకో తెలుసా? మనం ఆయన చేతిలోకి వచ్చినప్పుడు, మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు కుమ్మరివాడు చేసిన దానికంటే ఎక్కువగా చేస్తాడు, అపురూపంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు, నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఒనేసిమో ఎవరు? ఒనేసిమో ఎవరు? చెప్పండి. ఒనేసిమో ఎవరు? చెప్పండి. పారిపోయిన నేరస్తుడు. ఆ రోజుల్లో రోమా చట్టం ఏందో తెలుసా? ఒక నేరస్తుడు కానీ పారిపోతే ఏం చేస్తారు? ఉరి శిక్ష వేసి చంపాలి. పౌలు అన్నాడు, అలాంటి ఖైదీ, అలాంటి ఒనేసిమో, పారిపోయిన దొంగ, పారిపోయిన నేరస్తుడు పౌలుని ఎక్కడ కలుసుకున్నాడు? రోమా జైల్లో కలుసుకున్నాడండి. రోమా జైల్లో పౌలు సువార్త విన్నాడు. ఏమయ్యాడు తెలుసా? ఒనేసిము గురించి పౌలు రాస్తాడు, మునుపు ఒనేసిము నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ఎవరు? చెప్పండి, ప్రయోజనకరమైన వాడు. ఒక యూజ్లెస్ వెజల్ని, పాత్రను తీసుకొని దేవుడు యూజ్ఫుల్, ఒక మైటీ వెజల్గా మార్చిన దేవుడు ఆయన. పౌలు ఎవరు? చెప్పండి. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను. ఎవరు పౌలు? ఎవరు? చెప్పండి. దూషకుడు. చెప్పండి, ఎవరు పౌలు? ఎవరు? హింసకుడు, హానికరుడు. ఏం చేశాడు దేవుడు? ఉన్నతమైన తన పాత్రగా వాడుకున్నాడు. ఉన్నతమైన పాత్రగా. దేవుడు గొప్ప దేవుడు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే కుమ్మరి వాడు చేసిన దానికంటే కూడా ఎక్కువగా చేస్తాడు, అపురూపంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా. దావీదు ఏం చేస్తాడు తెలుసండి? ఒకసారి దావీదు రాజు అయిన తర్వాత దేవుడు దావీదు సంతానాన్ని ఏర్పాటు చేసుకున్నానని నాతాను ప్రవక్త ద్వారా పంపిస్తే దావీదు తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏమంటాడు తెలుసా?
దేవా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఆ కుటుంబం ఏపాటిది. ఎంతటి వాడను నేను యేసయ్యా, కదండి పాడతారు కదా. నేను ఎంతటి వాడనయ్యా, ఆ కుటుంబం ఏపాటిది. నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడనయ్యా. నన్ను ఏర్పాటు చేసుకోవటమే కాకుండా నా సింహాసనాన్ని ఏం చేస్తానంటున్నావు, నిత్యము ఇశ్రాయేలులకు స్థిరపరుస్తానన్నావు. దేవుడు ఊహకు మించిన కార్యాలు చేసేది. కుమ్మరివాడి జీవితంలో నుంచి 5 విషయాలు. 1, కుమ్మరివాడు యేసయ్య. మనం ఎవరమి, జిగటమన్ను, మనం ఆయన చేతి పని. పాటర్ హ్యాస్ ఏ పవర్, కదండి. కుమ్మరివాడు ఎవరు చెప్పండి, శక్తి గలవాడు. యేసయ్య సర్వశక్తి గలవాడు. 3వది, పాటర్ హ్యాస్ ఏ ప్లాన్. మన మీద కుమ్మరికి ఏమని చెప్పండి, ఒక ప్రణాళిక ఉంది. కుమ్మరికి కూడా యేసయ్యకి కూడా మనందరి జీవితాల మీద ఏమని చెప్పండి, 4వది, పాటర్ హ్యాస్ పేషెన్స్. కుమ్మరివాడికి ఏమని చెప్పండి, ఎంత ఓర్పో. విడిపోయినా, పగిలిపోయినా, పక్కకి వెళ్ళిపోయిన పాత్రను కూడా మరలా తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. పాటర్ హ్యాస్ ప్రొఫెషనల్, కదండి. మస్ట్ బి ప్రొఫెషనల్. ఒక కుమ్మరి ఏమై ఉండాలి, నిపుణుడై ఉండాలి, నిష్ణాతుడై ఉండాలి. మన యేసయ్య ఈ లోకంలో ఉన్న కుమ్మరి వాళ్ళకంటే పరమ కుమ్మరి. మన జీవితాల్లో నిత్యం పనిచేస్తున్న కుమ్మరి. ఆయన చేతికి కానీ రాత్రి నీ జీవితాన్ని అప్పగించుకుంటే అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, అపురూపంగా మారుస్తాడు. దీవెనకరమైన పాత్రగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రి ఆ జీవము గల దేవుడు పరమ కుమ్మరిగా మనతో మాట్లాడి ఉండగా ఆయన చేతికి అప్పగించుకుందాం. ప్రభువా, ఇదిగో నీ చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా బ్రతుకులో మీరు పని చేయాలయ్యా. ఎప్పటి వరకు నేను నా సొంత ఆలోచనలో నడిచాను కాదయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. నీ చిత్తము నా బ్రతుకులో నెరవేర్చయ్యా. ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నన్ను అపురూపంగా మార్చయ్యా. ఒక అద్భుతమైన పాత్రగా నన్ను తయారు చేయ. ఒక అద్భుతమైన పాత్రగా నన్ను మలచయ్యా. ఒక అద్భుతమైన పాత్రగా ప్రభువా నన్ను మార్చు నాయనా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగముల నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా,
నీకే స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మీరు మాకు అందించిన అమూల్యమైన శ్రేష్టమైన మీ వాక్యముకై మీకు స్తోత్రాలు. మీరు పరమ కుమ్మరివయ్యా, మేము జిగటమన్నాం, మేము మీ చేతి పని అయి ఉన్నాం తండ్రి. కుమ్మరివాడు మంటికి చేసినట్టుగా నేను మీకు చేయలేనా అని ప్రశ్నించా. మీరు మాకు చేయగలరయ్యా, అంతకంటే ఎక్కువగా చేయగలరు. మేము మీ చేతిలో ఉన్నామనే సత్యాన్ని మేము గ్రహించి విశ్వాసముతో నడుచుకోవటానికి కృప దయచేయండి. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లే నడుచుకొనుచున్నానండి పౌలు. విశ్వాసపు నడకలో విశ్వాసంతో మేము నడిచే భాగ్యం దయచి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనని మీ వైపు చూస్తూ ఈ విశ్వాస జీవితంలో ప్రభా కృప వెంబడి కృప పొందుకునే భాగ్యం దయచి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు సర్వశక్తి కలిగిన కుమ్మరివయ్యా. మీరు మమ్మల్ని ఓర్చుకుంటున్న కుమ్మరివాడు. మీరు మా మీద ప్రణాళిక కలిగిన కుమ్మరివాడు. నిష్ణాతుడు, నిపుణుడు అయిన కుమ్మరివాడు. అవును తండ్రి, మా జీవితాలను అపురూపంగా మార్చగలిగిన పరమ కుమ్మరి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. పరమ కుమ్మరిగా మా బ్రతుకుల్లో మీ కృప జరిగించి, మీ కార్యాలు జరిగించి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. కుటుంబాల ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నా బిడ్డలకు నాయనా మీ కృప దయచేసి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మీ ప్రణాళికలు ఎంతో గొప్పవి. ఒక్కొక్కరి జీవితాల్లో మీ ప్రణాళికలు మీరు నెరవేర్చి మీ కృపలో బిడ్డలను ఆశీర్వదించమని ఈ రాత్రి విన్న వాక్యం మా జీవితాలు నిరంతరంగా ఫలభరితం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని